అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ మోర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పల్లీలు టమాటో కలిపి పచ్చడి చేస్తున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ పచ్చడి కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకునే ఇడ్లీ, దోశ వీటిలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం 1 కప్పు పల్లీలు తీసుకుని నేను ఎయిర్ ఫ్రైయర్లో 360 degrees ఫారెన్హీట్లో 6 minutes ఫ్రై చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో వేయించిన పల్లీల్ని చల్లారపెట్టి తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయలు, 8 చిన్న ఎండుమిరపకాయలు, కొంచెం పెద్దవైతే కొంచెం తగ్గించుకోండి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ లేదా ఇంకొంచెం తక్కువ మెంతులు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేడి చేస్తున్నాను. నూనె కాగాక ఇవన్నీ నూనెలో వేసేసి ఒకసారి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి విడిగా తీసుకుని ఆ తర్వాత ఇదే ప్యాన్లో తరిగిన టమాటా ముక్కల్ని వేసి వేయించండి. ఈ టమాటాల్లో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఈ టమాటాలు ఉడికేలోగా వేయించి తొక్క తీసిన పల్లీలు, వేయించిన ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల మిశ్రమం ఇవన్నీ కలిపి ఒక గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా మెత్తగా పేస్ట్లా అయిన తర్వాత ఈలోగా టమాటాలు కూడా ఉడికాయి. వీటిని కూడా వీటిలో వేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి. నేను గ్లాస్ జార్ వాడుతున్నాను కాబట్టి టమాటాలు వేడిగా ఉన్నా కూడా వేసేస్తున్నాను. ఒకవేళ మీరు ప్లాస్టిక్ జార్ వాడుతూ ఉంటే కనుక టమాటాలు చల్లారే వరకు కొంచెం ఆగండి. వేడి టమాటాలని ప్లాస్టిక్ దాంట్లో వేసేయకండి. టమాటాలు, పల్లీలు కొద్దిగా ఉప్పు వేసి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కాక ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తున్నాను. ఆవాలు చిటపట్లాడే టైంలో 1 ఎండుమిరపకాయ తీసుకుని చిన్నగా ముక్కలు గిల్లి వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా కలిపేసి పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పోపు అంతటిని పచ్చడిలో వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, ఉత్తప్పం లాంటి బ్రేక్ఫాస్ట్ వెరైటీలకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుంటే 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.